హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తన్విశ్రీ ఏంజెల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మన ఆంధ్ర స్టైల్ సూపర్ టేస్టీ టమాటా పచ్చిమిర్చి చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ చట్నీ అంటే మాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటాము. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని టమాటా పచ్చిమిర్చి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మరో గిన్నెలో టమాటా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఎందుకు ముక్కలుగా కట్ చేయాలి అంటే మేము మిక్సీలో పట్టమండి, అందుకని పప్పులాగా ఎనుపుతాము, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ముక్కలుగా కట్ చేస్తే తొందరగా ఎనపడానికి ఈజీగా ఉంటుందని ముక్కలుగా కట్ చేస్తాము. అది కాకుండా మళ్ళీ మగ్గడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, తొందరగా అయిపోతుంది. పచ్చిమిర్చి కట్ చేయడం అయిపోయిందండి. టమాటాని కూడా అంతే 4 ముక్కలుగా కట్ చేసుకున్నాము. నాలుగు ముక్కలుగా కట్ చేసామండి. అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. ముక్కలుగా అన్ని కట్ చేసినవి మరో గిన్నెలో వేసుకున్నాం కదా, అవి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచితే చాలు, బాగా మగ్గుతాయి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం. ఒకసారి మగ్గాయో లేదో చూద్దామండి. ఏమనుకోవద్దు, అవసరమైన వరకే వైఫర్ వస్తున్నా అండి. బాగా మగ్గాయి, ఇందులో నీళ్ళంతా గుంజుకున్నాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు పచ్చడికి సరిపోయేంత ఉప్పు, చెప్పాను కదండి మేము మిక్సీలో పట్టాము, ఎనుపుతామని ఎనుపుతున్నాను. ఎనపడం కంప్లీట్ అయింది. మా పిల్లలు గోలండి, మేము కూడా అన్ని ఇలా చేస్తాం అని ఇద్దరు వచ్చారు. వాళ్ళు ట్రై చేశారు. చూడు, ఎనపడం కంప్లీట్ అయినాక ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి లాస్ట్ లో వేసి కలుపుకున్నాం ఒకసారి. అవి వేస్తేనే పచ్చడికి టేస్ట్ బాగా వస్తుంది. కంప్లీట్ అయిపోయింది.